హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మనం బేకరీకి వెళ్లకుండా అంతకు మించిన రుచితో అద్భుతమైన మిక్చర్ని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ టిప్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకుందాం. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ పైనే స్టోర్ ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇక మీదట ఎప్పుడు మనం బయట నుంచి కొనుక్కోవాలి అనుకోం, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా బౌల్లోకి జల్లెడ ఉంచేసుకొని అరకప్పు వరకు బియ్యపిండి, అలాగే 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి జల్లెడ పట్టేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి పిండి అనేది కలిపేటప్పుడు ఉండలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే బ్లెండ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని పక్కకు తీసుకొని ఆ తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు మిర్చి పౌడర్, నేను కలర్ కోసం కాశ్మీరీ కారాన్ని వాడుతున్నాను. చూస్తున్నారు కదా, 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకొని 1/2 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోవాలి. అలాగే శనగపిండి కదా, కొంచెం ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఓసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసే విధంగా ఇలాగా విస్క్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా అన్ని బ్లెండ్ అయిపోయిన తరువాత ఇందులో నుంచి మనము అరకప్పు వరకు పిండిని తీసి పక్కన ఉంచుకోవాలి. సో ఇది మనకి బూందీ కోసం అనమాట. చూస్తున్నారు కదా, సపరేట్గా మనము ప్రిపేర్ చేసే పని లేకుండా ఇదే పిండిలో నుంచి కొంచెం తీసేసుకొని పక్కన ఉంచుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇది తర్వాత మిక్స్ చేసుకుందాం. ముందుగా ఈ మిక్స్చర్లోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డౌన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇలాగంటే కూడా చేత్తో కలిపేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే సాఫ్ట్ డౌ ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వాటర్ని కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ ఈ చూపించిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనము కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్చర్కి ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి మిక్చర్ వేసేటప్పుడు చాలా ఈజీగా అయితే మోల్డ్లో నుంచి బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, పక్కన ఉంచేసుకొని ఇందాక మనము అరకప్పు పిండిని ఒక బౌల్లోకి తీసి ఉంచుకున్నాం కదా, అది తీసుకొని అందులో కాస్త వాటర్ని యాడ్ చేసేసుకొని బూందీ కోసం మనము బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పోరింగ్ కన్సిస్టెన్సీలో మనము బ్యాటర్ని అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంకా పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇలా చిల్లు గరిటె పైన మనము పిండిని వేసుకున్నప్పుడు అసలు ఇబ్బంది పెట్టకుండా బూందీ తనంతట తనే పడుతుంది కదా. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. బూందీ వేసే ప్రతిసారి మనం ఇలాగ గరిటెని క్లీన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో దీన్ని కూడా పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు సన్న మిక్స్చర్ చేసే ప్లేట్ని తీసుకొని ఇలాగ ఫిక్స్ చేసేసుకొని ఈ మౌల్డ్ని కాస్త ఆయిల్తో బ్రష్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత చేతిని కాస్త తడి చేసుకొని ఈ పిండిలోంచి ఒక సగం తీసేసుకొని ఇలాగ సిలిండ్రికల్గా చేసేసుకోవాలి. ఆ తర్వాత మౌల్డ్లోకి అయితే వేసేసుకోవాలి. సో ఇలాగా మరీ పూర్తిగా కాకుండా ఒక 3/4 వరకు మనము ఫిల్ చేసేసుకొని మోల్డ్ని అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఈలోపు మనము ఆయిల్ని వేడి చేసేసుకోవాలి. ఆయిల్ అనేది మురుకులకి కానీ బూందీ కానీ పైపింగ్ హాట్లో ఉండాలన్నమాట. ఇది ఎక్కువ టైం అయితే పట్టదు. చూస్తున్నారు కదా, ఇలాగా ఒకేసారి మనము సేవ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగా వేసేసుకొని మనకి ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఇవంతా తగ్గిపోయేంత వరకు ఒక 15 to 20 సెకండ్స్ పడుతుందంతే. ఆయిల్ అనేది బాగా హాట్గా ఉండాలి. ఒక 20 సెకండ్స్ తర్వాత ఇలా తీసుకొని రెండో వైపుకు తిప్పేసుకొని మరో 10 సెకండ్స్ పాటు ఉంచేసుకొని తీసేయాలి. ఎక్కువ టైం పట్టదు. 10 to 15 సెకండ్స్లో మనకి కరకరలాడే సేవ్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలాగే మనము అన్ని బ్యాచ్ల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీనో. సో ఇలాగే మనము అన్ని సేవల్ని ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సో అన్ని మురుకులను అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. మనం బ్యాటర్ని రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఆయిల్ అనేది బూందీకి ఎప్పుడు చాలా హాట్గా ఉండాలన్నమాట. అప్పుడే మనము బూందీ వేయగానే పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, వేయగానే మనకి ఇలా పాపప్ అయ్యి పైకి వచ్చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, సో ఇలాగా మరీ ఓవర్ క్రౌడెడ్ చేయకుండా ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లడ్డూలకైతే మనము కాస్త సాఫ్ట్గా తీసేసుకుంటాం కదా, కానీ ఇది మిక్చర్ కోసం కాబట్టి 1 నుంచి 2 నిమిషాలు కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ పర్ఫెక్ట్గా రౌండ్గా క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీటిని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళని వేసుకుంటున్నాను అనమాట. వీటిని కూడా కాస్త రంగు మారి చిట్టుపట్లాడేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. మరి నల్లగా అయిపోయేంత వరకు ఉంచుకోకూడదు. ఇది పర్ఫెక్ట్ అనమాట. తీసేసి పక్కన ఉంచేసుకొని ఇదే ఆయిల్లోకి మరో 1/2 కప్పు వరకు తినే శనగపప్పుని వేసేసుకోవాలి. ఇది కూడా మనకి కొంచెం క్రిస్పీగా అయ్యి కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుకొని తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక మంచి అద్దిరిపోయే బేకరీ స్టైల్ ఫ్లేవర్ కోసం ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా దంచుకొని ఇక్కడ వేసుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి పక్కన ఉంచేసుకోవాలి.
వెల్లుల్లి వేయడం అనేది ఆప్షనల్, కానీ ఇది వేసుకోవడం వలన మనకి చాలా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మిక్స్చర్కి. ఇప్పుడు ఇందులోనే కాస్త కరివేపాకును వేసి అవి కాస్త క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్స్చర్ చూస్తున్నారు కదా ఎంత మంచి సౌండ్ వస్తుందో. పర్ఫెక్ట్గా కరకరలాడే మిక్స్చర్ మనకి రెడీ అయింది. వీటిని ఒకసారి ఇలాగ చేతులతో క్రష్ చేసేసుకొని తర్వాత ఇందులో మనం వేయించుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసేసుకోవాలన్నమాట. ముందుగా మన బూందీని యాడ్ చేసేద్దాం. బూందీ కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిందో. వీటిని వేసేసుకొని ఆ తర్వాత వేయించి ఉంచుకున్న పల్లీలు, తినే శనగపప్పు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి, అలాగే కరివేపాకు, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చేసుకొని కావాలనుకుంటే ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మరేం పర్లేదు. అంతేనండి, ఒకసారి కలిపేసుకొని తీసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయిన బేకరీని మించిన టేస్ట్తో అద్దిరిపోయే మిక్చర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసామో. చాలా సింపుల్. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనము 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.